మన వేదిక పైన ఉన్న ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నాకు చదువు నేర్పిన మా గురువులు గారికి, అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడాను, ప్రభు గారికి, అలాగే మన ఈ కేపా సభాధ్యక్షులు బొల్లిమంత వెంకటనారాయణరావు గారికి, తులసి రామచంద్ర ప్రభు గారికి, వెంకటశెట్టి జగదీష్ బాబు గారు వెళ్ళిపోయినారు, అలాగే మా మిత్రులు బళ్ళా నరేంద్ర కుమార్ గారు, అలాగే ఈ కేపా మొత్తం ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్స్ అందరికి కూడాను పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కూడాను నా హృదయపూర్వక శుభాభినందనలు. కేపా గురించి ఈసారి నేను తెలుసుకున్నాను. ఫస్ట్ టైం యాక్చువల్గా కేపా ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాను. అదర్వైజ్ నేనైతే ఆ రాయల్ క్లబ్, రాయల్ ట్రస్ట్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది. అది ఐ థింక్ మెజారిటీ కృష్ణా జిల్లా, వెస్ట్ గోదావరి జిల్లాల్లో వాళ్ళు చేస్తారు. అది కూడా సేమ్ ఇలాంటి ప్రోగ్రామేను. వాళ్ళు కూడాను రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా కూడాను ఒక యూనియన్, ఒక క్లబ్ లాగా ఏర్పడి చాలామందికి స్టూడెంట్స్కి అంటే పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వటం, అలాగే ఆప్తా చేస్తుందో, అలాగే ఇక్కడ కేపా చేస్తుందో. నాకైతే ఈ స్కాలర్షిప్స్ ఇవ్వటం నాకైతే మోటివేషన్ అయితే మాత్రం తులసి రామచంద్ర ప్రభు గారేను. ఎందుకంటే తులసి రామచంద్ర ప్రభు గారితో లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి నేను తెలుసుకుంటున్నాను, ఆయన చూస్తున్నాను. అసలు ఇప్పటి వరకు ఆయన లైఫ్లో ఎంత స్కాలర్షిప్స్ ఇచ్చింది, ఎంతమంది పిల్లలను చదివించింది, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అయ్యి రాయల్ సర్వీస్ ట్రస్ట్తో అవనిగడ్డ ప్రాంతానికి, వీళ్ళంతా కృష్ణా జిల్లా ప్రాంతానికి ఇస్తారు, నేనైతే ఎక్స్క్లూజివ్గా అవనిగడ్డ దివిసీమలో ఉన్న మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరికైనా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఇస్తున్నాము. ఈ ఇయర్ కూడాను రీసెంట్గా December 10th ఆల్మోస్ట్ అరౌండ్ 120 పీపుల్కి ఒక 5 లక్షల రూపాయల వరకు మేము అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఈ పెద్దలందరినీ వీళ్ళు ఇంత కష్టపడి మీ ముందుకు తీసుకొచ్చి అంటే దీని ఈ స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది అంత చూడటానికి అంత ఈజీ ప్రోగ్రామ్ కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఒక గైడింగ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, దీనికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫామ్ చేయాలి. మళ్ళీ అందరి దగ్గర, దాతల దగ్గరికి వెళ్ళి అంతా డబ్బులు కలెక్ట్ చేయాలి. అవన్నీ కూడా నాకు తెలిసి 3-4 నెలల నుంచి వీళ్ళు రిటైర్డ్ ఎంప్లాయీస్, చిన్న ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇంత కమిట్మెంట్తో మీ ముందుకు ఇలా తీసుకొస్తున్నారంటే వాళ్ళ యొక్క తపన చూసి మనం ఫస్ట్ ఇన్స్పైర్ అవ్వాలి. యాజ్ ఎ యంగ్ పీపుల్, యంగ్ స్టూడెంట్స్, మనం వాళ్ళ తపన చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఆ కష్టాన్ని మనం తీసుకుని హౌ వీఆర్ గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ అవర్ స్టడీస్ అనేది మీరు అది ఆ కేపాకి అసలు ముందు మీరందరూ కూడాను కృతజ్ఞతలు తెలపాలన్నమాట కేపాకి. ఈ కేపాగానే కాదు, ఇలాగ చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఐ థింక్ తెనాలి వరకు అయితే మాత్రం కేపా వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. డెఫినెట్గా చెప్తాను. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు ఇంతమందికి స్కాలర్షిప్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి. నేను ఈ ప్రోగ్రామ్కి రావటం, నన్ను పిలవటం, నేను ఈ ప్రోగ్రామ్కి రావటానికి కూడా చాలా సంతోషంగా ఉంది. నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కమింగ్ బ్యాక్ టు నా గురించి చెప్పమంటున్నారు కాబట్టి, నా పేరు బొండోటి రాఘవేంద్రరావు. మాది దివిసీమ, కృష్ణా జిల్లా దివిసీమ నాగాయలంక మండలం పరచవరి గ్రామం అండి. పరచవరి అంటేనే తెలుస్తుంది కదా, ఒక పర్రకు చివరి అన్నమాట. ఇంకా దాని తర్వాత ఏముండదు, బే ఆఫ్ బెంగాల్ మన సముద్రం ఉంటుంది. అక్కడ ఒక చిన్న పల్లె గ్రామం. వీళ్ళు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు 1977కి. అప్పుడు నాకు 4 ఏళ్ళు అనుకుంటాను, పెద్దగా ఊహ తెలియదు. 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటాయి, ఊహ తెలియదు. నాన్నగారు చాలా పెద్ద కుటుంబం. అంటే పెద్ద కుటుంబం అంటే మనుషుల వరకే పెద్ద కుటుంబం, చాలా పేద కుటుంబం. ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోవటం, ఆయన మా ఊరు షావుకారుల దగ్గర జీతం ఉండి మమ్మల్ని పెంచటం, వాళ్ళు ఆ షావుకారుల దగ్గర వాళ్ళ పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళని చూసి, అంటే వాళ్ళు సెలవులకు వస్తారు కదా, చదువుకున్నప్పుడు ఆ సెలవులకు వచ్చినప్పుడు, సంక్రాంతికి, దీపావళికి ఆ సెలవులకు వచ్చినప్పుడు ఆ పిల్లల్ని చూసి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంది, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆ రోజుల్లోనే అనుకున్నాడంట, నా పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా నేను పిల్లల్ని చదివించాలి అని. ఆ రోజునే అంత నిరుపేద టైంలో కూడాను, ఏమీ లేని టైంలో కూడాను ఆ రోజు చదివించాలి అనే దానికి, అంటే ఆయన ఏం చదువుకోలేదు. ఎందుకంటే
ఆయనకి 4 అక్కలు 3 తమ్ముళ్ళు, ఈయనే పెద్ద ఆయన. ఆయన చిన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోవటం, వాళ్ళందరిని సాకాలి కాబట్టి చదువు అనేది అసలు చదువుకోవడానికి స్కూల్స్ కూడా లేవు ఆ ఏరియాలోను, ఆ టైంలోను. సో ఆ రోజుల్లో ఆయన అంతా తీసుకోబట్టి ఈ రోజున నేను మీ ముందుకు వచ్చి మాట్లాడటం, డాక్టరేట్ అవటం, నేను సివిల్ ఇంజనీరింగ్ ఫస్ట్ సివిల్ ఇంజనీర్ ఫ్రమ్ అవర్ విలేజ్ నుంచి నేను రావటం, అలాగే 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో మా మండలానికి ఫస్ట్ క్లాస్లో పాస్ అవటం, అలాగే అన్నయ్యని కూడాను డాక్టరేట్, నేనైతే హానరీ డాక్టరేట్, మా అన్నయ్య అయితే పిహెచ్డి చేశారు, పిహెచ్డి సాలిడ్ స్టేట్ ఫిజిక్స్లో పిహెచ్డి చదివించడం అన్నయ్యని. అలాగే 2 అక్కయ్యలను కూడాను. ఆ రోజుల్లో ఆడపిల్లలు చదువులంటే చాలా కష్టం, అయినా కూడా ఆ రోజుల్లో ఐ థింక్ నేను చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ 40 ఏళ్ళ క్రితం మాట, 40 ఏళ్ళ క్రితం అక్కయ్యలను కూడా 10th వరకు చదివించడం. సో ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారి యొక్క ఆ రోజుల్లోనే ఆయన యొక్క విజ్డమ్ అలా ఉండేదంట. పిల్లల్ని చదివిస్తే కనుక ఈ యొక్క వంశం కొంచెం బాగుపడుతుంది. ఎందుకంటే ఆ టైంలో బొండాడ అనేది చాలా చిన్న ఫ్యామిలీ, చిన్న వంశం, అందరూ పేదోళ్ళేను, ఆల్మోస్ట్ నిరుపేదలు అన్నమాట. వంశం బాగుపడుతుంది అనేది ఆ రోజులు ఆయన ఫోర్కాస్ట్ చేశాడు కాబట్టి మమ్మల్ని చదివించటం. నేను చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ మచిలీపట్నంలో చదివాను, అలాగే ఇంజనీరింగ్ మచిలీపట్నంలో చదివాను. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫీజు కట్టడానికి అమ్మా నాన్నలు అప్పు చేశారు. అంటే ఎవరు కొంచెం హెల్ప్ చేస్తారా అనేది చాలా ట్రై చేశారు అనమాట, అప్పు చేశారు ఆ రోజుల్లోనూ. బట్ ఈ రోజున నేను ఆల్మోస్ట్ సంవత్సరానికి ఒక 400 స్కాలర్షిప్లు, డిఫరెంట్ స్కాలర్షిప్స్ చాలామందికి ఇస్తున్నాము, చాలా ఆర్గనైజేషన్తో కలిసి పనిచేస్తున్నాము. నా ఓన్గా ఆల్మోస్ట్ 400 మందికి 100% వాళ్ళ యొక్క ఫీజులు కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించిన మొత్తం అంతా నేను ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మీరు తెలుసుకుని ఇన్స్పైర్ అవ్వాలి. వీళ్ళు కేపా వాళ్ళు ఇంత కష్టపడి మమ్మల్ని ఆల్మోస్ట్ 2 నెలల నుంచి మాతో ఫాలోఅప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి మీ ముందు నుంచోబెట్టి మా యొక్క బ్యాక్గ్రౌండ్ మీకు చెప్పమంటున్నారంటే, అంటే ఇది మా గొప్పలు చెప్పుకోవడానికి కాదు, మీలో ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 10% పీపుల్ అయినా ఇన్స్పైర్ అయ్యి గొప్ప డాక్టర్లు అవుతారు, గొప్ప ఇంజనీర్లు అవుతారు, గొప్ప వ్యాపారవేత్తలు అవుతారు, గొప్పగా స్థిరపడాలనేది వాళ్ళ ఆకాంక్ష అన్నమాట. దాన్ని మీరు మైండ్లోకి తీసుకుని వెళ్ళి, అలాగే తల్లిదండ్రులు కూడా చెప్పేది ఏంటంటే ఈ స్టోరీలన్నీ విని మీ పిల్లల్ని కూడాను మోటివేట్ చేస్తూ బాగా చదివిస్తూ మంచిగా వృద్ధిలోకి తీసుకురావాలని మా ఆకాంక్ష. నేను ఇంటర్మీడియట్ ఇది ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే జాబ్ నెసెసరీ అన్నమాట. ఆ టైంలో అందరూ కూడా అమెరికా వెళ్ళిపోతున్నారు. మా ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ వైటీకే ప్రాబ్లం వచ్చి అందరూ కూడాను ఏదో ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుని అమెరికా వెళ్ళిపోతున్నారు. ఆ రోజుల్లో సాఫ్ట్వేర్ నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ 30,000 40,000 ఖర్చు అవుతుంది. అంటే ఆ ట్యూషన్ ఫీజులు, అది కోచింగ్ సెంటర్ ఫీజులు అని అవుతాయి. ఆ టైంలో ఆ ఫీజులు కూడా మాకు చాలా కష్టంగా ఉండేది. ఇమ్మీడియట్గా జాబ్ జారిపోవాలి కాబట్టి నేను ఖాళీగా ఉండకుండా అన్నయ్య అక్కడ వైజాగ్లో పిహెచ్డి చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రూమ్లో ఉండి వికాస్ ట్యుటోరియల్స్ అనేది ఉండేది. ఆన్సర్ షీట్స్ కరెక్ట్ చేసే పనికి నెలకు 200 రూపాయలకి జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఇంజనీరింగ్ తర్వాత అసలు ఈవెన్ 1 డే కూడా వేస్ట్ చేయకూడదు. నేను మీకు కూడా ఎందుకు చెప్తున్నాను నా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను, మీరు కూడాను మీ డిగ్రీ అయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిన తర్వాత, ఎంటెక్ అయిన తర్వాత ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండబాకండి. వెళ్తే మీరు స్టడీస్కి వెళ్ళండు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిన్సియర్గా ప్రిపేర్ అవ్వండు, లేదంటే ఇమ్మీడియట్గా ఏదో ఒకటి జాబ్లో జాయిన్ అయిపోండి. ఏదో చేద్దామని చాలామంది ఇప్పుడు ఇంజనీరింగ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year 2 years వేస్ట్ చేస్తున్నారు. అది వెరీ క్రూషియల్ అండ్ క్రిటికల్ పీరియడ్ మీ లైఫ్లోను. ఎందుకంటే ఇదంతా నా అనుభవంతో చెప్తున్నాను అన్నమాట. నేను ఒక్కరోజు కూడా వేస్ట్ చేయలేదు. ఇమీడియట్గా ఆ 200 రూపీస్కే జాబ్లో జాయిన్ అయిపోయాను. దాని తర్వాత నాకు ఎల్ఎన్టీలో సైట్ సూపర్వైజర్గా 2,000 జీతంతో ఒక ఉద్యోగం వచ్చింది ఎల్ఎన్టీలోను. ఎక్కడో అడవులు వేశారు. 2 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. అది కూడా చాలా కష్టమైన పని అన్నమాట. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి చూస్తే మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయా అమెరికాలో ఉద్యోగాలు చేస్తుంటే నేను ఇక్కడనే ఉండిపోయాను. నేను నాతో పాటు ఇంకొక 2-3. ఇంకేం చేయాలనేది, అసలు అదేమో అడవుల్లో ఉన్నాను, ఏం చేయాలనేది అనుకునేటప్పుడు ఒక యాస్ట్ అనే కంపెనీలో మళ్ళీ ఇంకొక సైట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి ఆ కంపెనీలో అంచెలంచెలుగా ఎవ్రీ ఇయర్ సైట్ ఇంజనీర్ నుంచి ఒక స్టేట్ హెడ్ నుంచి కంట్రీ హెడ్, వర్టికల్ హెడ్, అదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కి వెళ్ళి బోర్డు డైరెక్టర్గా బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండి కంపెనీ సిఓగా ఎదగలిగాను. అదంతా ఎందుకుందంటే ఇందాక బళ్ళ నరేంద్ర గారు చెప్తున్నారు, మేము టెలికాం టవర్ కన్స్ట్రక్షన్ చేస్తామని. నేను ఆ కంపెనీలో ఉన్నప్పుడు
టెలికాం కన్స్ట్రక్షన్ అంటే మీకు ఒక ఎయిర్టెల్ ఉంటుందో, ఒక వడాఫోన్ ఉంటుందో, ఒక జియో ఉంటుందో. సపోజ్ మీకు ఒక ఏరియాలో ఒక టవర్ పెట్టాలి అని అంటే ఎవరు ముందు వెళ్ళాలి టవర్ పెడితే అక్కడున్న కస్టమర్లు అందరూ వాళ్ళకి కస్టమర్స్ అయిపోతారు, వాళ్ళకి ఖాతాదారులు అయిపోతారు. అంత పోటీ ఉండేదన్నమాట ఆ రోజుల్లోనూ. సో మా కస్టమర్స్ అప్పుడు వడాఫోన్ కాబట్టి, వడాఫోన్ ఎయిర్టెల్ అంత కస్టమర్స్ కాబట్టి వాళ్ళకి మాకు ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు. మేము వెళ్ళి రేపొద్దున టవర్ కావాలంటే ఈరోజు నైట్ కంప్లీట్ చేయగలిగేవాళ్ళం. అంత కష్టపడి అంత సిన్సియర్గా పనిచేసాం కాబట్టి ఆ కంపెనీలో నాకు ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రిమెంట్స్ కానీ, ఇయర్ ఆన్ ఇయర్ ప్రమోషన్స్ కానీ ఏమీ తెలవకపోయినా కానీ 65 లక్షలు ఉన్న కంపెనీని 1400 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకెళ్ళగలిగాము. 16 కంట్రీస్లో ఆపరేషన్ స్టార్ట్ చేయగలిగాము. 7 ఫ్యాక్టరీలు రన్ చేయగలిగాము. పొద్దున్న ఒక ఫ్లైట్లో ఉంటే సాయంత్రం ఒక ఫ్లైట్లో ఉండేవాడిని. ఆ విధంగా జరిగింది. దాదాపు 10-12 సంవత్సరాలు, దాదాపు 14 సంవత్సరాలు ఆ కంపెనీలో పనిచేయటం, ఆ కంపెనీని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళటం. ఏదో ఒకనొక స్టేజ్లో అనిపిస్తుంది కదా, ఇంత కష్టపడుతున్నాము, మనమే ఓన్గా చేస్తే ఎలా ఉంటుందో అనేది ఒకటి మైండ్లోకి వచ్చింది. బట్ నాకు ఎప్పటి నుంచో ఉండేది, ఐ హ్యావ్ టు డూ అండ్ మై ఓన్ అనేది ఎప్పటి నుంచో ఉండేది. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు చాలా బుక్స్ చదువుతూ ఉండేవాడిని, చాలా పెద్ద పెద్ద వాళ్ళని చదువుతూ ఉండేవాడిని. లైక్ రతన్ టాటా గారిని, ధీరుభాయ్ అంబానీ గారిని, వీళ్ళందరినీ కూడా చదువుతూ ఉండేవాడిని వాళ్ళని. ఈ రోజుల్లో అయితే మీకు సెల్ ఫోన్లు వచ్చి బాగా పాడైపోతున్నారు, కానీ మా రోజుల్లో సెల్ ఫోన్ ఉండే కాదు. ఉంటే టీవీ ఉండేది, లేదంటే పేపర్ ఉండేది, లేదంటే బుక్స్ ఉండేవి. నేనైతే మ్యాక్సిమం టైం బుక్స్ మీద స్పెండ్ చేసేవాడిని అన్నమాట. బుక్స్ చదువుతూ ఉండేవాడిని. ఈ విషయం మీకెందుకు చెప్తున్నానంటే, అట్లీస్ట్ మీరు రోజులో 1 గంట అయినా కానీ మంచి బుక్స్ చదవటం నేర్చుకోండి, లేదంటే న్యూస్ పేపర్స్ చదవటం నేర్చుకోండి. మీకు ఇప్పుడు తెలీదు దాని యొక్క విలువ, ఇప్పుడు తెలీదు, ఇది వార్తలేగా అనిపిస్తుందో, లేదంటే ఇది ఒక వార్తగా అనిపిస్తుందో. మీకు ఇంటాంజిబుల్గా దాని యొక్క బెనిఫిట్ మీరు మీ లైఫ్లో వృద్ధి చెందే కొద్దికి మీకు ఒక నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. సో అది 2012లో ఇంకా ఆ కంపెనీలో రిజైన్ చేసి ఈ బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ స్టార్ట్ చేశాము. స్టార్ట్ అయితే చేసాం కానీ చాలా పెట్టుబడులు కావాలి. బట్ అప్పటికే కొంచెం నేను మంచి స్థాయిలోకి వెళ్ళాను కాబట్టి లిక్విడ్ క్యాష్ అయితే లేదు, కానీ కొన్ని ఆస్తులు అయితే మేము అప్పటికే కొంచెం సంపాదించాము. ఎందుకంటే నేను జాబ్ రిజైన్ చేసే టైంకే నా శాలరీ పర్ యానం 1 crore ఉండేది. 1 crore ఉండేది అంటే 2500కు జాయిన్ అయిన కంపెనీలో నేను ఆల్మోస్ట్ ఐ యూస్ టు డ్రా 1 crore పర్ యానం, 2500 పర్ మంత్కి జాయిన్ అయినవాడిని. సో ఆస్తులను కొన్ని అమ్మేసేసి 1 కోటి రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఈ బొండాడ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించాము. ఆ 1 year ఫస్ట్ ఇయర్లోనే దాదాపు 1 crore మేము 7 సార్లు తిప్పి 7 కోట్లు రెవెన్యూ చేసామన్నమాట. 7 కోట్లు రెవెన్యూ చేయగలిగాము. అది ఎలా చేస్తారు అని అంటే, మీరు అగైన్ దానికి కంప్లీట్ వినోద్ వచ్చావా నువ్వు? ఓకే. దానికి మీ యొక్క హార్డ్ వర్క్ కావాలి, సిన్సియారిటీ కావాలి, ఆన్ టైం డెలివరీ కావాలి. మేమంతా చేసేది ఏంటంటే ఆ రోజుల్లో సెల్ టవర్ కన్స్ట్రక్షను, దానికి కావాల్సిన ఫైబర్ లే చేయటం, ఈ పనులు చేస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. కస్టమర్కి ఈరోజు కావాలంటే ఈరోజే డెలివరీ చేయటం, ఆన్ టైం డెలివరీ చేయటం. ఆన్ టైం డెలివరీ చేయాలంటే దాని వెనకాల దాని యొక్క హార్డ్ వర్క్, దాని యొక్క ప్లానింగ్ అదంతా ప్రాపర్గా చేసి టీంని అందరిని జాగ్రత్తగా చూసుకుని టీంని అందరితో బాగా పనిచేయగలిగితే కనుక మనము ఆ విధంగా డెలివరీ చేయగలం. డెలివరీ చేస్తే ఏమవుతుందని అంటే, ఒక్కసారి కస్టమర్కి కంఫర్ట్ ఇచ్చామని అంటే ఆన్ టైం డెలివరీ విత్ ఇన్ ది కాస్ట్లో కంప్లీట్ చేయటం, మనకి ఇచ్చిన పని ఈ 2 చేసామంటే కస్టమర్ కంఫర్ట్ పెరిగిపోతుంది. ఈ నెల నీకు ఒక 100 రూపాయలు ఆర్డర్ ఇచ్చాడంటే నెక్స్ట్ మంత్ 200 రూపీస్ ఆర్డర్ ఇస్తాడు కస్టమర్. ఆ విధంగా మేము అలాగా ఇయర్ ఆన్ ఇయర్ 100% గ్రోత్తో ఈ కంపెనీని డెవలప్ చేసుకుంటూ వచ్చాము. వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ విత్ ఆల్మోస్ట్ అరౌండ్ 5-6 people. 2023లో ఈ కంపెనీని 370 కోట్లు ఉన్న టర్న్ ఓవర్ కంపెనీని పబ్లిక్ ఇష్యూకి తీసుకెళ్ళాం. ఎందుకంటే మాకు అప్పుడు బిఎస్ఎన్ఎల్ ఒక పెద్ద కాంట్రాక్ట్, సింగిల్ లార్జెస్ట్ కాంట్రాక్ట్ 1500 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది. దానికి డబ్బులు కావాలంటే బ్యాంకులకు వెళ్ళొచ్చు, బట్ బ్యాంకుల కన్నా ముందు ఐపీఓకి వెళ్ళి ఐపీఓలో మనీ రైజ్ చేద్దామనేది క్యాపిటల్ మార్కెట్కి వెళ్ళాం అన్నమాట. అప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే కంపెనీస్ అంటే చాలా చులకనకు చూసేవాళ్ళు. ఎందుకంటే మనకు ఒక ఫండమెంటల్స్ ఉండవు, ఒక స్టాండర్డ్స్ ఉండవు. ఎందుకంటే కొన్ని విషయాలు జరిగినాయి అంతకుముందు, మన సత్యం కేసు కానీ అలాంటివి కొన్ని జరిగినాయి అన్నమాట. దాంతో
మన యొక్క తెలుగు రాష్ట్రాల కంపెనీలు అలాగే అదే ఈపీసీలో ఉన్న కంపెనీస్ అంటే వాళ్ళకి చాలా చులకనగా ఉండేదన్నమాట. బట్ స్టిల్ మేము వాళ్ళని కన్విన్స్ చేసి మా ఫండమెంటల్ చెప్పి మా యొక్క సిన్సియారిటీని వాళ్ళకి చూపించి ఏ విధంగా చేస్తామో ఏ విధంగా గ్రోత్ పొటెన్షియల్ ఉందని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఐపీఓకి వెళ్తే ఐపీఓ ఫస్ట్ 1 డేలోనే ఫస్ట్ 3 days ఓపెన్ చేస్తారు. ఫస్ట్ 3 daysలోనే టోటల్గా 112 times సబ్స్క్రైబ్ అయింది. మేము ఏదో 7-8 times ఏదో సబ్స్క్రైబ్ అవుద్ది అనుకున్నాము, అది 112 times సబ్స్క్రైబ్ అయింది. అంతగా నచ్చిందన్నమాట. ముంబై ఇన్వెస్టర్స్కి అంత బాగా నచ్చిందన్నమాట. మా యొక్క వర్క్ కానీ మా యొక్క గ్రోత్ పొటెన్షియల్స్ కానీ మేమున్న సెగ్మెంట్స్ కానీ అంత బాగా నచ్చి బాగా ఇన్వెస్ట్ చేయడం చేశారు. ఆ రోజున మేము August 30th, 2023లో లిస్టింగ్ అయ్యాము. BSE SMEలో లిస్ట్ అయ్యాము. ఆ రోజు మా షేర్ 75 రూపీస్ ఉంటే ఈ రోజున 3,500 రూపాయల షేర్ ట్రేడ్ అవుతుంది. అంటే ఆ రోజున 1,25,000 పెట్టిన వాళ్ళు ఈ రోజున దాదాపు 55 లక్షలు డ్రా చేస్తున్నారు. 55 లక్షలు సంపాదించగలిగారు. అంటే ఒక 1.5 yearలో అంత గ్రోత్ చూపించగలిగాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందో, యూ హ్యావ్ టు హ్యావ్ సిన్సియారిటీ, హార్డ్ వర్క్, ఆన్ టైం డెలివరీ, కమిట్మెంట్. కస్టమర్కి ఒకటి కమిట్ చేసామంటే యూ హ్యావ్ టు డెలివర్. అలా డెలివర్ చేశాం కాబట్టి ఇయర్ మా యొక్క రెవెన్యూస్ పెరుగుతున్నాయి. దాంతోపాటు క్యాపిటల్ మార్కెట్లో బాగా నమ్మకం పెరిగింది. సో ఇన్వెస్టర్స్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ రోజున మా యొక్క కంపెనీ ఐపీఓకి వెళ్ళినప్పుడు కంపెనీ యొక్క వాల్యుయేషన్ 200 కోట్లు. ఇవాళ మార్కెట్ క్యాప్ అంటారు. మార్కెట్ క్యాప్ టుడే వీఆర్ ఆల్మోస్ట్ ఇచ్చింది 7,500 crores. అది డే టు డే అటు ఇటు మారుతూ ఉంటుంది. 7,500 కోట్ల దగ్గరలో మార్కెట్ క్యాప్లో ఉన్నాము. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే అగైన్ మీకు ఆ యొక్క సిన్సియారిటీ, హార్డ్ వర్క్, మీరు చేసే పని మీద డొమైన్ నాలెడ్జ్ మీద కమాండ్, ఇవన్నీ ఉండాలి. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే మీకు చాలామంది తల్లిదండ్రులు కూడా చాలా డైవర్షన్స్ ఉంటాయి. పిల్లలను అది చేయండి, ఇది చేయండి, అది చేయండి అని కొంచెం డైవర్ట్ చేస్తూ ఉంటారు. కానీ మీకు మనసుకు నచ్చింది మీరు చేయండి. బట్ చేసేది ఏదో చాలా సిన్సియర్గా హార్డ్ వర్క్గాను మీరు చేయాలంటుంది. బట్ యాక్చువల్గా ఎండ్ ఆఫ్ ది డే మీ మోటివ్ అయితే మాత్రం ఐ హ్యావ్ టు బికమ్ బిగ్ అనేది ఉండాలి. మీరు ఐ హ్యావ్ టు బికమ్ బిగ్ అంటే మీకు నాలెడ్జ్లో కానీ బిగ్ అవ్వచ్చు, సంపాదనలో బిగ్ అవ్వచ్చు, డబ్బులో బిగ్ అవ్వచ్చు, పేరులో పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక ఎయిమ్ పెట్టుకోవాలన్నమాట. ఈ రోజుల్లో మీకు నాలెడ్జ్ ఉన్నా కూడా చాలా గౌరవం వస్తుందో, నాలెడ్జ్తో పాటు సంపాదించుకున్న డబ్బుతో పాటు గౌరవం వస్తుందో. సో నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకి డైవర్షన్ చేయకుండా వాళ్ళు ఏదైతే చేయగలుగుతున్నారో దాంట్లో ఖచ్చితంగా మీ యొక్క డొమైన్ నాలెడ్జ్ పెంచుకోండి. డొమైన్ నాలెడ్జ్ పెంచుకుని ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే కనుక దాని యొక్క ఏదైతే వ్యాపారం మీరు బిజినెస్ చూస్ చేసుకుంటారో ఫస్ట్ దాని మీద ఆ టాపిక్ మీద మీకు ముందు నాలెడ్జ్ ఉండాలి, అవగాహన ఉండాలి. దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగే ప్లాన్ ఉండాలి. ప్లస్ రెండేది ఏదన్నా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మీరు అసలు ఏ గ్రోత్ పొటెన్షియల్లో ఉన్నారు, దీనికి అసలు ఎంత గ్రోత్ ఉందో, ఇప్పుడు ఎలా ఉందో, నెక్స్ట్ 10 years ఎలా ఉందో ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ 3 years ఎలా ఉందో, నెక్స్ట్ 10 years ఎలా ఉందో ఇవి చూసుకోవాలి. చూసుకుని ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి ప్రాపర్గాను. ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా సింపుల్ స్టేట్మెంట్. దానికి ఒక కఠోరమైన ఒక శ్రమతో కూడిన పని అన్నమాట. ఆ ప్రాసెస్లో మీరు చాలా వరకు వదిలేసుకోవాలన్నమాట. యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఆన్ సో మెనీ థింగ్స్. టైంని పెట్టాలి. ఈ రోజున కూడా నేను ఆల్మోస్ట్ అంటే నిజంగా ఉంటే కనుక 24 గంటలు పని చేసినా కూడా పని తగ్గట్లేదు మాకు. ఆల్మోస్ట్ అరౌండ్ 15 గంటలు స్పెండ్ చేస్తాను నేను ఆఫీస్లోను. సో మీరు ఏం చేయాలి అంటే హార్డ్ వర్క్తో పాటు మీ యొక్క ప్లాన్స్, ఈ యొక్క డొమైన్ నాలెడ్జ్ పెంచుకుని ఏ పని చేసినా కానీ ఉద్యోగమే చేయండి, లేదంటే మీరు వ్యాపారమే చేయండి, అందులో ఖచ్చితంగా మీరు రాణిస్తారు. అది లైవ్ ఎగ్జాంపుల్ నేను ఎవరో అవసరం లేదు. ఇప్పుడు కంప్లీట్ మనం చదువుకోవచ్చు, పెద్ద వాళ్ళ గురించి చదవండి ఖచ్చితంగాను. బట్ మీ ముందు నా లైవ్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఏమీ లేని దగ్గర నుంచి నేను ఎవరు నాకు ఫీజులు కడతారని ఎదురు చూసిన దగ్గర నుంచి ఈరోజు నేను కొన్ని 100 మందికి ఫీజులు కడుతున్నానంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోండి మీరు. నేను ఖచ్చితంగా ఒక 2-3 ముగ్గురితో అయితే మాత్రం ఇన్స్పైర్ అయ్యాను నా లైఫ్లో. ఒకటి కష్టపడటం అనేది మా ఫాదర్, డెఫినెట్గా మా ఫాదరు ఆయన కష్టాన్ని చూశాను చిన్నప్పటి నుంచి.
రెండోది ఫైనాన్షియల్ డిసిప్లిన్. ఖచ్చితంగా మీరు వ్యాపారం చేసినా కానీ ఈవెన్ మీరు జాబ్ చేసినా కానీ ఒక మంచి ఫ్యామిలీ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రతి వాడికి కూడా ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అయితే ఉండాలి. ఏదో డబ్బు ఉంది కదా అని పిచ్చి పిచ్చిగా మనం ఖర్చు పెట్టేసి పిచ్చి పిచ్చిగా మనం ఏదో చేసేస్తుంటే మాత్రం అగైన్ మళ్ళీ దెబ్బతింటారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనం ఏదో పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేదు. మన అమ్మను స్టడీ చేస్తే కనుక, మన ఇంట్లో ఉన్న మన అమ్మను స్టడీ చేస్తే మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. మా అమ్మ ఆ రోజుల్లో ఈవెన్ మజ్జిగమ్మి వెన్నపూస, మీకు అన్నీ తెలుస్తుందేమో ఇదంతా, మజ్జిగ అంటే ఏంటి, వెన్నపూస అంటే ఏంటి అనేది, ఇవన్నీ అమ్మి కూడాను డబ్బులు దాచిపెట్టి నా యొక్క ట్యూషన్ ఫీజులు, నాకు బుక్స్కి వాటికి సర్దేదన్నమాట. ఆ రోజుల్లోనే ఆవిడ అంత జాగ్రత్తగా ఉండేది. ఒక రూపాయి కూడబెట్టి మా చదువులు చదివించారు. కావాలంటే ఒకసారి మీరు అక్టోబర్ 20కి వెళ్ళి, అక్టోబర్ 20 ఈనాడు బుక్ ఉంటుంది కదా, ఆదివారం ఇవాళ కూడా ఒక బుక్ వచ్చింది. అక్టోబర్ 20 ఈనాడు బుక్లో నా గురించి ఉంటుంది, ఆర్టికల్ రాశారు. చాలా బాగా రాశారు వాళ్ళు. మేము చెప్పింది ఒకటైతే ఇంకా చాలా దాన్ని బాగా విప్లవీకరించి రాశారు. చూడండి, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అగైన్ నా గొప్పల గురించి కాదు, ఎంతో కొంత మీరు ఇన్స్పైర్ అవుతారు, ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను. అక్టోబర్ 20న ఈనాడు బుక్లో, ఆ సండే బుక్లో ఉంటుంది అన్నమాట. సో ఫైనాన్షియల్ డిసిప్లైన్లో అమ్మ నాకు ఆదర్శం. రెండోది, నేను చదువుకునేటప్పుడు ఒక స్టేట్మెంట్ విన్నాను. ధీరూభాయ్ అంబానీ గారు చెప్పారు. ధీరూభాయ్ అంబానీ గారు అంటే రిలయన్స్ యొక్క ఫౌండర్ అన్నమాట. ఈ రోజున 1,00,000 కోట్లు, 27 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో ఉన్నారు వాళ్ళు. ఆయన ఏదో ఒక మీటింగ్లో అన్నారు, పిల్లల్ని మన స్టూడెంట్స్ని ఉద్దేశంతోనే అన్నారు, పేదవాళ్ళుగా పుట్టడం మీ తప్పు కాదు, బట్ పేదవాళ్ళుగానే మిగిలిపోవటం ఖచ్చితంగా మీ యొక్క అసమర్థతకు, మీ యొక్క అసమర్థత అది, అండ్ మీరు చేసే తప్పు అది నాకు చాలా బాగా ఇట్ హ్యాస్ స్టక్ టు మై మైండ్ అన్నమాట. బాగా హార్ట్గా టచ్ అయింది. సో నేను పేదవాడిగా పుట్టాను కాబట్టి అది నా తప్పు కాదు, బట్ ఐ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యుయేషన్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ అనేది ఆ రోజున నాకు స్టక్ అయింది. దాన్ని నేను ఆచరణలో పెట్టుకుని ఈ రోజున మీ ముందు ఇలా ఉన్నాను. మూడోది, ఒక్కసారి మీరు సంపాదించిన తర్వాత ఒక్కసారి మీకు అంటే కంఫర్ట్స్ అనేదానికి ఒక లిమిట్ ఉండదు అన్నమాట. మనకు ఒక డబ్బు వచ్చిన తర్వాత కంఫర్ట్స్ అనేది ఒక లిమిట్ ఉండదు. పర్సనల్ కంఫర్ట్స్ పక్కన పెడితే కనుక మీరు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత కాదు, హెవీలీ యూ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ. ఖచ్చితంగా సొసైటీ మీద చేయాలి. ఎందుకంటే ఈ సొసైటీ, ఈ గాలి, ఈ నీరు, ఈ సొసైటీ, ఈ భూమి లేకపోతే మనం లేము. వీఆర్ నోవేర్. అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ల్యాండ్, మన యొక్క భారతదేశం. ఖచ్చితంగా ఎంతో కొంత మనం వెనక్కి ఇవ్వాలి. అందులో చారిటీ వర్క్స్లో చారిటీలోగా ఖచ్చితంగా అయితే మాత్రం నాకు రతన్ టాటా గారి స్ఫూర్తి. ఆయన చదివాను నేను. ఆయన ఏ విధంగా చేసేవాడు, ఏ విధంగా హెల్ప్ చేసేవాడు చాలామందికి అనేది ఆయన నాకు స్ఫూర్తి. ఐ థింక్ ఐఎమ్ విషింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ హోప్ దట్ ఐ విల్ డూ మచ్ మోర్ దాన్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ. బట్ కమింగ్ బ్యాక్ టు ది స్కాలర్షిప్స్ అయితే మాత్రం, ఈ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వటం ఇవన్నీ అయితే మాత్రం నాకు స్ఫూర్తి అయితే మీ ఎదుర్కొన్న రామచంద్ర ప్రభు గారేను. నాకు దాదాపు ఒక 4 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు ఆయన గురించి విన్నాను. దాని తర్వాత ఆయన గురించి చదివాను, తెలుసుకున్నాను. ఆయన అసలు పేద పిల్లలకు కానీ అసలు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాడు, ఎంత హెల్ప్ చేస్తున్నాడు, ఏ విధంగా చేస్తున్నారు అనేది దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ కూడా స్టార్ట్ చేశాను అన్నమాట. స్కాలర్షిప్స్ అనేది ఒక స్మాల్ అమౌంట్, మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందో నాకు తెలియదు. ఖచ్చితంగా అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ ఫర్ యువర్ కంప్లీట్ సపోర్ట్, బట్ ఆ స్కాలర్షిప్ అనేది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. పలానా వాళ్ళు వచ్చి స్కాలర్షిప్స్ మాకు ఇచ్చారు, వీళ్ళంతా దాతలు కదా, వీళ్ళంతా కంట్రిబ్యూట్ చేస్తేనే మీకు ఈ అమౌంట్ అంతా వచ్చింది. వీళ్ళు ఆ స్టేజ్కి ఎదిగారు. ఈ స్కాలర్షిప్ తీసుకుని మనము బాగా చదువుకుని బాగా వృద్ధి చెంది మనం ఏ విధంగా ఈ స్టేజ్ మీదకి వచ్చి మనం స్కాలర్షిప్ ఇచ్చే పొజిషన్లోకి రావాలి అనేది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి మీరందరూ. ఆ ఇన్స్పిరేషన్కే ఉపయోగపడుతుంది. కానీ అదర్వైజ్ మేము ఇచ్చేది పర్ హెడ్ మేము ఇచ్చేది అంటే మా వరకు అయితే లక్షల్లో ఉంటుంది. కానీ బట్ మీకు వచ్చేసరికి 20,000, 10,000, 15,000 అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు. కానీ బట్ ఇట్ ఈస్ వన్ ఇన్స్పైరింగ్ ఇన్స్టింక్ట్ ఇన్ యువర్ లైఫ్. అది తీసుకోండి. అది తీసుకుని ఆ ఇన్స్పిరేషన్తో ముందుకెళ్ళి అందరూ బాగా చదివి బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో హార్డ్ వర్క్, సిన్సియారిటీ, ఆన్ టైం డెలివరీ,
ఫినాన్షియల్ డిసిప్లిన్, ఇవన్నీ కూడా మీ లైఫ్లో ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మీ లైఫ్లో ఉపయోగించి ఇక్కడున్న ఈ హాల్లో ఉన్న అట్లీస్ట్ ఒక 10% పీపుల్ ఇన్స్పైర్ అయ్యి పెద్దోళ్ళు అయ్యి మీరు కొన్ని వందల మందికి సహాయపడగలరని ఆశిస్తూ వచ్చాను. వీడు మా రెండోవాడు, మా అబ్బాయిని కూడా తీసుకొచ్చాను అప్పుడు. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వీళ్ళందరూ కూడా నాకు చెప్పేది ఏంటంటే, ఇప్పుడున్న పిల్లలు ఏమవుతున్నారంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సంపాదించిందో లేదంటే వాళ్ళ అన్నదమ్ములు సంపాదించిందో అవి చూసుకుని అవి చూసుకుని ఏమవుతున్నారంటే విక్టిమ్ ఆఫ్ ఎర్లీ రిచ్నెస్, విఈఆర్స్ అయిపోతున్నారు. విఈఆర్ అంటే తెలుసు కదా, విక్టిమ్ ఆఫ్ ఎర్లీ రిచ్నెస్ అన్నమాట. ఏంటంటే షో ఆఫ్, నాకు ఎంత ఉందో నాకు అంత ఉందో, మా పేరెంట్స్ ఇంత సంపాదించారు అంత సంపాదించారు అనే ఒక షో ఆఫ్లోకి వెళ్ళిపోతున్నారు. అలా అంటే ఉంటే ఖర్చు పెట్టద్దని నేను చెప్పట్లేదు, అసలు సంపాదించేదే ఖర్చు పెట్టడానికి, ఏదో ఒక విధంగా ఖర్చు పెట్టడానికి. బట్ షో ఆఫ్ అనేది తలకి ఎక్కకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడి నుంచి పెరిగామో, వీ హ్యావ్ టు కనెక్ట్ టు ది గ్రౌండ్. హౌఎవర్ యు ఆర్ దేర్. నేను ఇవాళ $1 బిలియన్ కంపెనీ అవ్వచ్చు, రేపు పొద్దున్న ఒక $multi-billion కంపెనీకి వెళ్ళొచ్చు. బట్ వెన్ ఎవర్ యు ఆర్ దేర్ ఇన్ క్లౌడ్ 9 యూ హ్యావ్ టు కనెక్ట్ టు యువర్ గ్రౌండ్. గ్రౌండ్కి మాత్రం కనెక్ట్ అవ్వాలి. అందుకు వీళ్ళని కూడా నా వెంట తిప్పుతున్నాను అనమాట. అట్లీస్ట్ మీ అందరిని చూసి నా మాటలు విని కొంచెం ఇన్స్పైర్ అవుతారు అనేది. ఎందుకంటే తెలుసు కదా ఏ విధంగా వెళ్తారనేది. బట్ అల్టిమేట్గా ఫ్రీడమ్ ఇస్ టు, వాళ్ళకే ఫ్రీడమ్ వదిలేస్తాను, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు అనేది వాళ్ళకి ఫ్రీడమ్ వదిలేస్తాను. బట్ అది మాత్రం మన పెద్దలు సంపాదించారు కదా అని మనము వీఆర్ కాన్సెప్ట్లోకి వెళ్తే మాత్రం మీరు అందరూ దెబ్బతింటారు. యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్. మీరు చేసి చూపించాలి, మీరు చేసి చూపించాలి. మీ పెద్దలు ఎంత సంపాదించిన దాన్ని కానీ దాని పక్కన పెట్టండి, మీరు ఎంత చేశారనేది చేసి చూపించండి. మీరు ఇంకా నా గురించి తెలుసుకోవాలని అంటే కొన్ని సుమన్ టీవీలో కానీ ప్రైమ్ 9లో కానీ వీడియోస్ అప్లోడ్ అయ్యి ఉంటాయి, వెళ్ళి చూసుకోండి. కొంచెం చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి. చాలాసార్లు చాలా ఇన్స్పిరేషన్గా మాట్లాడాను. రీసెంట్గానే నేను 888 నూజివీడ్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ ఇలా ఈ హాల్తో ఆల్మోస్ట్ 10 times ఉంది. 1000 స్టూడెంట్స్, 500 ఈ వైపున ఉన్నారు, 500 ఈ వైపున ఉన్నారు. అది ఇంటరాక్టివ్ సెషన్ అన్నమాట. ఇక్కడైతే మీరు జస్ట్ వింటున్నారు, ఎంతవరకు అర్థమైందో కూడా నాకు తెలియదు. అక్కడైతే అది 888 తెలుసు కదా. 888 కాన్సెప్ట్ ఏంటంటే అగైన్ పూర్ మెరిటోరియస్ స్టూడెంట్స్, రూరల్ స్టూడెంట్స్, అంటే పల్లెటూళ్ళల్లో 10 out of 10 వచ్చిన 10th స్టూడెంట్స్ని ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో 6 years ప్రోగ్రాంలో అక్కడ 888 కాన్సెప్ట్ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన కాన్సెప్ట్తో అది నడుస్తుందో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు స్టూడెంట్స్తో ఇంటరాక్టివ్ సెషన్ చేసి కొంచెం మాట్లాడండి అని. 4 గంటలు ఇదే విధంగా నుంచి మాట్లాడాను. వాళ్ళు అడిగే క్వశ్చన్స్, నేను ఇచ్చే రెస్పాన్సెస్ అసలు ఎంత బాగుందంటే ఆ ప్రోగ్రాము. అలాంటివి చెయ్యాలి అసలు. ఆ పిల్లలు కూడా చాలా మంచి మెరికల్ లాంటి పిల్లలు, బ్రైట్ స్టూడెంట్స్. వాళ్ళ యొక్క క్వశ్చన్స్కి అంటే వీ హ్యావ్ డిస్కస్ సో మెనీ థింగ్స్. అంటే నా లైఫ్ స్టోరీ మీద చాలా క్వశ్చన్లు అడిగారు. అది కాకుండా అసలు ఇండియా నెక్స్ట్ 10 yearsలో ఎలా ఉంటుందో, ఏం గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, అసలు ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉంటుందో, ఏమేమి టెక్నాలజీస్ రాబోతున్నాయి, ఏమేమి మన యొక్క ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉంటుందో, అదర్ దాన్ పాలిటిక్స్ అండ్ అదర్ దాన్ సినిమాస్. వీ హ్యావ్ డిస్కస్ సో మెనీ థింగ్స్ అన్నమాట. అవి కూడా యూట్యూబ్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఖాళీ ఉన్నప్పుడు అవి కూడా చూడండి. యాక్చువల్గా అమ్మా నాన్న ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచడం, మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. అమ్మగారు 2017లో సడన్ కార్డియాక్ అరెస్ట్ చనిపోయారు. అప్పటి వరకు కూడా వాళ్ళిద్దరి మధ్య చాలా బాండింగ్ ఉండేది అన్నమాట, విపరీతమైన బాండింగ్ ఉండేది. మేము అనుకునేవాళ్ళం వీళ్ళకి అసలు ఇంకొక 20-25 years వరకు వీళ్ళకి డోకా లేదని. బట్ అన్నీ మన చేతుల్లో ఉండవు, దేవుడు కొన్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. 2017లో వెళ్ళిపోయిన తర్వాత ఈయన చాలా బాగా డిప్రెస్ అయిపోయాడు అన్నమాట. ఫాదర్ డిప్రెస్ అయిపోయాడు. నాకు ఆ రోజుల్లో ఒకళ్ళు చెప్పారు, ఈయన ఉంటే ఇంకా ఒక 6 months ఉంటాడు, లేదంటే మాత్రం నేను ఐ కాంట్ సే టైం, అది ఇంకా దేవుడే నిర్ణయించాలి. ఇట్ కెన్ బి 10 years ఆర్ ఇట్ కెన్ బి 15 years, ఇట్ కెన్ బి 20 years అని. ఆ 6 months దాటించగలిగాను నేను. 6 నెలలు కూడా నాన్నగారితోనే ఉండేది దాటించగలిగాను. నవ్ ఐఎమ్ హోప్ఫుల్ దట్ యాక్చువల్లీని. ఆయన 97లో ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం మంచి ఇల్లు, మంచి రూము, మంచి మెయిడ్ అంతా ఇచ్చాం కాబట్టి ఆయనకి బట్ బెడ్ రిడన్ అయితే కాదు. బట్ ఖచ్చితంగా మాత్రం హైలీ
చదువుకోలేదు, నాన్నగారు అసలు ఏం చదువుకోలేదు, ఈరోజు కూడా సంతకం పెట్టడం రాదన్నమాట. ఎంతో కామన్ సెన్స్ ఉంది, ఎంతో సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది ఆయనకి. అంటే మీకు ఎంతమందికి తెలుసు, ఏప్రిల్ నెలల్లో అంటే March 31 ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. ఏప్రిల్లో అందరూ అన్ని కంపెనీలు బ్యాలెన్స్ షీట్ చేస్తాయి. ఏప్రిల్లో ప్రాఫిట్ లాస్ చెక్ చేసుకుంటారని మీకు ఎంతమందికి తెలుసు? మీ స్టూడెంట్స్ కానీ, గుడ్, వెరీ గుడ్. నాన్నగారికి ఏం తెలపోయినా కానీ నన్ను ఏప్రిల్ మంత్లో అడిగేవాడు, కిందటి సంవత్సరం లాభం ఎలా ఉంది అని. నేను ఏదో చెప్పేవాడిని, 5 కోట్లు నాన్న అనేవాడిని. 5 కోట్లు అన్ని ఖర్చులు పోయిన తర్వాత లేదంటే పోకముందు అని అడిగేవాడు. అంటే ఏంటి, ఆయన అడిగేది ఏంటి, గ్రాస్ ప్రాఫిటా నెట్ ప్రాఫిట్ అని అడుగుతున్నాడు నన్ను. సో అన్ని ఖర్చులు పోయిన తర్వాతే నాన్న, ఖర్చులు పోకుండా అయితే ఒక 7 కోట్లు ఉంటుంది, శాలరీస్ అన్నీ పోయిన తర్వాత 5 కోట్లు మిగులుతాయి అని చెప్తా ఉండేవాడిని. అలాగా ఎవ్రీ 3 మంత్స్కి, యాక్చువల్గా మా కంపెనీలో అయితే ఎవ్రీ మంత్కి బ్యాలెన్స్ షీట్ వేసే ఏదో ఉంటుందో, ఎవ్రీ మంత్ ఏదో ఒక రోజున ఆయనకి తెలుసు అన్నమాట. 10-12 తారీఖుల్లో ఆ క్వశ్చన్ అడుగుతుంటాడు నన్ను. ఈరోజు 97 సంవత్సరాల్లో కూడాను ఆయన ఆ బతకగలిగే, అంటే బతకాలనే విల్ ఫార్ ఎక్కడి నుంచి వస్తుందనంటే, ఎవ్రీడే హీ సీయింగ్ మై సక్సెస్, ఎవ్రీడే హీ సీయింగ్ మై సక్సెస్. నాకు ఎవ్రీడే నాకు ఆ సక్సెస్ ఎందుకు వస్తుందంటే, ఆయన యొక్క బ్లాజమ్స్, ఆయన యొక్క ఆశీస్సులు నాకు ఎవ్రీడే నా మీదకి వస్తున్నాయి అన్నమాట. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, మీరు వాళ్ళు పెద్దోళ్ళవని ఏదన్నామని ఏ విధంగా చూసుకోవాలి అనేది ఇందులో నుంచి మీరు తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు నేను నా కంపెనీని, నా ఎంప్లాయీస్ని నేను ఏ విధంగా చూసుకుంటున్నానో, నా నాన్నగారు నా విధంగా చూసుకుంటే నాకు ఇంకా అంత సక్సెస్ వస్తుంది అనేది నాకు ఎక్కడో స్ట్రాంగ్గా నాకు ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం లేదని కాదు, బట్ దేవుడు అనేవాడు మనకు కనిపించడు. కనిపించే దేవుడు మా నాన్నగారు నాకు కనిపించే దేవుడు అన్నమాట. సో ఎందుకంటే ఎవ్రీడే మార్నింగు నేను పైన ఉంటాను, నాన్నగారు కింద ఉంటారు. ఎవ్రీడే మార్నింగు ఖచ్చితంగా మొహం కడుక్కున్న వెంటనే ఆయన రూమ్లోకి వెళ్ళాలి, ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, దాని తర్వాత నా జిమ్ము, దాని తర్వాత ఆఫీస్ అంతా అవుతుంది. ఎప్పుడన్నా ఎర్లీ మార్నింగు ఏదైనా ఫ్లైట్కి వెళ్ళాలి, ఢిల్లీకి వెళ్ళాలంటే అప్పుడు లేకపోతే ఖచ్చితంగా నేను 12ంటికి వచ్చినా కూడా ఆయన కలిసే వెళ్ళి పడుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, చాలా పెద్ద హౌసు మాది. ఆయన ఉండే రూమ్కి నేను మా డోర్కి ఆల్మోస్ట్ ఒక 50 అడుగులు దూరం ఉంటుంది, 50 నుంచి 70 అడుగులు దూరం ఉంటుంది. నేను 12ంటికి వచ్చినా కూడాను ఆవిడ పక్కన ఉన్న మెయిట్తో చెప్తాంట, అబ్బాయి వచ్చాడు అని. మరి ఆయనకి ఎలా తెలుస్తుందో, ఆ సెన్స్ ఎలా తెలుస్తుందో నాకు తెలియదు అసలు ఎలా ఉంటుందో అని. దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ బాండింగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ అన్నమాట. ఆయన నా ఎవ్రీడే సక్సెస్ చూస్తున్నాడు కాబట్టి ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఇంకా ఎక్కువ ఆరోగ్యం, ఇంకా ఎక్కువ ఆయుష్ ప్రసాదిస్తాడని నేను అనుకుంటున్నాను. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, యూ హ్యావ్ టు టేక్ హోమ్ దట్ యాక్చువల్లీ హౌ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యువర్ ఎల్డర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. అది తీసుకోండి మీరు ఈ సిచ్యుయేషన్లో నుంచి. మంచి మాటలు లేవనెత్తారు కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ ఇన్ అనదర్ 2-3 minutes ఆఫ్ టైం. థ్యాంక్ యూ. నేను ఇక్కడ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇట్స్ నాట్ జస్ట్ రన్నింగ్ ది కంపెనీ. You are running the family of almost 10,000 people. 10,000 families are associated with my company అన్నమాట. అంటే it is just not running your commercial organization. You are responsible for good hold of your ఎంప్లాయీస్ అండ్ దేర్ ఫ్యామిలీస్. 10,000 మంది యొక్క ఫ్యామిలీస్ నీ వెనకాల ఉన్నాయి అనే ఒక రెస్పాన్సిబిలిటీ మన మైండ్లోకి వస్తే, ఐ థింక్ వీ షుడ్ ఆల్ డూ గుడ్ వర్క్ అండ్ చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, ఒళ్ళ దగ్గర పెట్టుకుని పనిచేస్తాము. ఆ 10,000 పీపుల్ని 1,00,000 ఫ్యామిలీస్కి మనం ఎలా హెల్ప్ అవ్వాలనే దాన్ని మైండ్లో పెట్టుకుని ఆ టార్గెట్ని తీసుకుని ముందుకెళ్తాము. సో ఐ థింక్ మై వర్డ్స్ విల్ ఇన్స్పైర్ యూ to some extent, and I wish all the best in your future careers and your future life. Thank you very much, Andy, for giving me this opportunity. Thank you very much for KEPA.